మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 4 ఏళ్లకు ముందే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. 2029 లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆ దిశగా కసరత్తు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణం. కాంగ్రెస్ పార్టీ వల్ల కొన్ని చోట్ల ఓట్లు చీలాయి. ఆ ఓట్ల చీలిక తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరింది. తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భం. మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం బదిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా షర్మిల పనిచేస్తూ ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ఓట్ల చీలిక, మరోవైపు షర్మిల అంశం. ఈ రెండు అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు కేంద్రంగా కలిసినట్టు సమాచారం అందుతోంది. ఆ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో వచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకుడు అమంచి కృష్ణమోహన్ కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అమంచి కృష్ణమోహన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మంచి ఓట్లను సాధించారు, కానీ గెలవలేకపోయారు. వైఎస్ఆర్సీపీ లాంటి ఒక బలమైన ప్లాట్ఫామ్ ఉంటేనే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాల్లో వాదన వినిపిస్తోంది. మరోవైపు రాయలసీమకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డితో వివిధ అంశాలపైన చర్చించారు. ఆ నాయకుడు కూడా త్వరలో వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు. ఆ నాయకుడికి సంబంధించినటువంటి వారసులు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నటువంటి సందర్భం. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎవరైతే కూటమి పార్టీలను వ్యతిరేకిస్తారో, ఆ భావజాలం కలిగి ఉంటారో ఆ నాయకులను వైఎస్ఆర్సీపీ టచ్లో తీసుకుంటుంది. ఆ నాయకులతో మాట్లాడుతోంది. ఆ నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్లు కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత తగ్గించారు. లోకేష్కు అధికారం అప్పగించాలనే ఒక నిర్ణయంలో భాగంగా జూనియర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఇలాంటి ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో తమకు ఫ్యూచర్ లేదని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఆ నాయకులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారన్నది కీలకమైనటువంటి సమాచారం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్లు. ఈ నాయకుల చేరికతో వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతుంది. వైఎస్ఆర్సీపీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం దొరకడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చాలా ముఖ్యమైన అంశంగా దోహదపడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓట్లు చీల్చింది. మరోవైపు షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా విమర్శిస్తోంది. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతోంది. షర్మిల నాయకత్వం పట్ల కూడా అధిష్టానం ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ విషయంలో అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలను కూడా తన వైపు తిప్పుకొని తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులను టచ్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు, ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారన్నది కీలకమైనటువంటి సమాచారం. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి, అధికారం ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే వైఎస్ఆర్సీపీలోకి రావడం మంచిది కాదు. కాబట్టి ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు, సమయం కోసం వేచి ఉన్నారు. సరైన సమయం రాగానే వైఎస్ఆర్సీపీలో రావడానికి ఆ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఇదే నేపథ్యంలో ఆలోచిస్తున్నటువంటి సందర్భం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వీరందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ హామీ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారన్నది రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతున్నటువంటి ప్రచారం.